హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమ వెంకట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. మర్రిపాలెం వడా లేఅవుట్ చాలా బాగా జరిగింది సెలబ్రేషన్స్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. yes ready everyone yes fine ఏమండి అందరూ ఒకసారి రెడీగా ఒక్క నిమిషం ఆడియో ఉంచు. నేను వన్నాను కానీ నువ్వు ఆడియో పెట్టి. ఓకే రెడీ 5 4 3 2 1 హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ yes. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి మహిళ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇంటి కోసము ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అత్తమామల్ని చూసుకోవటము, ఇల్లు చక్కపెట్టడము, ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి సకల మర్యాదలు చేయడం దగ్గర నుండి అన్ని పనుల్లోనూ మహిళ శ్రమ తెలియని ఒక యంత్రము వంటిది. మగవాళ్ళు ఏం చేశారు అన్న మాట వస్తుంది. ఒక వర్కింగ్ ఉమెన్ పొద్దున లెగిచిన దగ్గర నుంచి ఇంట్లో పని చక్క పెట్టుకొని జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళి వచ్చాక ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో పనులన్నీ మొదలెట్టాలి. కానీ అదే మగవాళ్ళైతే ఇంట్లో పని ఉండదు కదండి. జాబ్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో ఆరాంగా కూర్చుంటారు. అందరూ మగవాళ్ళ గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్తున్నాను. మహిళలకి శ్రమ అనేదే ఎక్కువండి. ఇంటి పని బయట పని రెండు పనులు చక్క పెట్టుకోవాలి. అంతేకాకుండా ఉమెన్స్ హౌస్ వైఫ్లను కూడా తక్కువ చేయకండి. మందారం తులసి పిచ్చగమాలగా చాలి గురువాయూరప్పానికే కణికనే. ఎక్కడ స్టార్ట్ అయింది? గుజరాత్ లో స్టార్ట్ అయింది. ఏదైనా మనకు అర్థము లేడీస్ ఎవరినైనా సరే మనం చూడాలి అంటే గుజరాత్ నుంచి చూడాలి. వాళ్ళల్లో ఉన్న మోటివేషన్ ఏంటి, వాళ్ళల్లో ఉన్న స్పిరిట్ ఏంటి. నేను ఆంధ్ర పీపుల్ తక్కువ చేయట్లేదు, మనలో ఉంది. కానీ ఏంటంటే మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు తక్కువ. మనం ఇప్పుడు దాకా ఇంతమంది ఉన్నామండి, ఇంతమంది రాత్రి 10 గంటల దాకా ఉండరు. మనం ఒకళ్ళు చస్తే అలా చేయడానికి ఒక్క రోజు బయట. నిజంగా చెప్తున్నాను, నేను భయపడుతున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చినాక ఉండి వాళ్ళు ఇందులో సగం పైగా ఉంటారు. బట్ అలా కాదు, ఆ ఫ్రీడమ్ మాకు కావాలి. ఇండియాలో వచ్చేది 1985 మొట్టమొదటిసారిగా గుజరాత్లో మొదలైంది. అక్కడి నుంచి అలా 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 మన దాకా వచ్చి ఈవేళ మనందరం సెలబ్రేట్ చేస్తుంది. ఇది ఉమెన్స్ డే. 6 5 2 52 52 50 50 చూడండి. లోబర్స్ ఎవరికైనా వచ్చాయేమో. వా లైన్కి వస్తున్నాయి. 5 3 53 షేక్ బ్యాగ్ ఇవ్వండి మేడం, ఇవ్వండి. పిఎంజీ జ్యువెలరీ వాళ్ళు వచ్చారండి. తర్వాత మేము హౌసీ ఆడాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఉమెన్స్ డే అనేది ఆడవాళ్ళకి ఒక రిలాక్స్ లాంటిదండి. అండ్ ఇప్పుడు నేను నేర్చుకోవాలన్నా కూడా నన్ను అంతే ముద్దిస్తున్నా. నాకు అర్థం కాదు. such a wonderful woman in my life and I'm sure every woman is like her. Happy Women's Day to everyone. Thank you. నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎప్పుడు కూడా ఇలా మీతోనే ఉండాలని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అన్నా కానీ ఖచ్చితంగా మీతో పార్టిసిపేట్ చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కువ మీ ఏరియాకి రావాలని నాకు చాలా కోరుకుంటుంది. చాలామందికి తెలుసు కూడా.
మా కన్స్ట్రక్షన్ టైంలో ఇక్కడికే షిఫ్ట్ అవుతామని అని కూడా అడిగాను స్పెసిఫిక్గా. అన్ఫార్చునేట్లీ ఇల్లు ఏమి సెట్ అవ్వలేదు. అది కూడా ఎందుకంటే మీ అందరితో మింగిల్ అవ్వచ్చు అసలు బాగుంది. నాకు అసలు మీ కమ్యూనిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అందరూ చక్కగా గ్యాదర్ అవుతున్నారు. ప్రతి ఈవెంట్కి కూడా చూస్తున్నాను సార్. జెంట్స్ ఓకే వాళ్ళు ఎలాగో ఉంటారు వేరే, లేడీస్ పరంగా నేను చూస్తున్నాను ఎంత చక్కగా ఇంట్లో మంచి కమ్యూనికేషన్ అనేది మాత్రం అరుగు చెప్పాలండి. బట్ మీ పాటలు, అదిరేటి డ్రెస్సు మేమేస్తే పాటకి ఫ్యాషన్ షో చేశామండి. Yes. Ready? 3, 2, 1. Come on, కృష్ణకుమారి గారు చేశారండి ఈ Yes. సెలబ్రేషన్స్ మొత్తము కండక్ట్ Name చేసింది reveal ఆమె చేస్తాం. గారేనండి. కృష్ణకుమారి మ్యామ్ కృష్ణకుమారి గారు. సిహెచ్ చైతన్య వైష్ణవి కావా. ఫుల్ చిల్ అయ్యామండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ అదిరేటి డ్రెస్సు మేమేస్తే అనే పాటకి జరుగుతుందండి. నేను సాంగ్ సైలెంట్లో పెట్టేశాను, మ్యూట్లో పెట్టాను. కానీ మహిళలని తక్కువ అంచనా వేయకండి. హౌస్ వైఫ్ని చాలామంది నేను వింటున్నానండి. హౌస్ వైఫేగా ఇంట్లోనే కదా ఉండేది, ఏముంది వాళ్ళు ఎగుస్తారు వంట చేస్తారు అన్న మాట వస్తుందండి. కానీ వాళ్ళు పడే శ్రమే ఎక్కువండి. ఏది తక్కువైనా కూడా ఇంట్లో ఏలెత్తి చూపించేది మెయిన్ ఆడవాళ్ళనేనండి. కాబట్టి మహిళలని ఎంకరేజ్ చేయండి. సంవత్సరంలో ఒకరోజు వస్తుంది, మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే. ఆ రోజు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. అంటే ఇలా చేసుకుంటేనే ఫ్రీడమ్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదండి. అదొక సరదా అంతే. కొంచెం మనసు ప్రశాంతంగా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఇది వండాలి అది వండాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కరోజన్నా అలా బయటకు వస్తే వాళ్ళ ప్రపంచంలో కొంచెం ఫ్రీగా ఉంటారు. వయసుతో నిమిత్తం లేదండి, అందరూ చిల్లయ్యాము. లాస్ట్లో 12 months లో మనం 1 month బోనస్ అనేది ఇస్తామన్నమాట. దాంతోపాటు మీరు వస్తువు తీసుకునేటప్పుడు ఓవరాల్ వస్తువుకి డిస్కౌంట్ ఇస్తాం. మనం కట్టిన దానికి మనకు వచ్చిన బెనిఫిట్ యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక నియర్లీ 20-22% అనేది మనకి బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది. మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎంజాయ్ చేశామండి. బాగా ఎంజాయ్ చేశాము. అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు, హౌసీ ఆడాము, ఫుల్ చిల్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ రిటర్న్ గిఫ్ట్ల కింద పూల మొక్కలు ఇచ్చారండి. మీరు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.